హలో. చాలా మంది మెసేజెస్ పెట్టారండి. అసలు ఎస్ఐపి సేఫేనా? ఎస్ఐపి ఎలా చేయాలి? ఎస్ఐపిస్ ఏ ప్లాట్ఫామ్‌లో చేయాలి? లంసంలో చేయాలా? లేదా చిన్న అమౌంట్స్‌తో కూడా ఎస్ఐపిస్ మనం చేసుకోవచ్చా? ఇలా చాలా చాలా మెసేజెస్ వచ్చినాయండి. చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది. కానీ అసలది సేఫా కాదా అనే ఒక డౌట్‌లో చాలా మంది ఉన్నట్టు నాకు అనిపించింది. ఈ రోజు వీడియోలో మనం అన్ని డౌట్స్ వీలున్నంత వరకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఎస్ఐపి ఏ ప్లాట్ఫామ్‌లో మనం చేయొచ్చు, ఎంత అమౌంట్స్ చేయొచ్చు, ఎంత డ్యూరేషన్ మనం అటపెట్టుకోవాలి, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్‌తో పాటు అడ్వాన్స్డ్ లెవెల్‌లో కూడా మనం కొన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకసారి ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత 99% మీకు ఎస్ఐపిస్ రిలేటెడ్గా ఇంకా డౌట్స్ ఏమీ ఉండకూడదు. అంత డీటెయిల్డ్గా క్లియర్గా అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఓకే. అలానే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా మంది అడిగే ఒక కామన్ డౌట్ అండి. అసలు ఎస్ఐపిస్ మ్యూచువల్ ఫండ్స్ సేఫేనా? స్టాక్ మార్కెట్స్ లో ఇంత రిస్క్ ఉన్నప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఎస్ఐపిస్ రూపంలో మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోవాలి అని చాలా మంది డౌట్స్ అడుగుతారు. కొంతమంది అయితే స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ వెరీ రిస్కీ, అందులో ఇన్వెస్ట్ చేయొద్దు అని. ఇక్కడ నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. డెఫినెట్ గా స్టాక్ మార్కెట్స్ లో రిస్క్ అనేది ఉంటుంది. కానీ ఒక్కసారి చూడండి, మీరు ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేస్తే మీరు అంత భయపడవలసిన అవసరమేం లేదు. షార్ట్ టర్మ్ లో స్టాక్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ లో డెఫినెట్ గా రిస్క్ అనేది ఉంటుందండి. లాంగ్ టర్మ్ లో రిస్క్ ఉంటుందా అంటే లాంగ్ టర్మ్ లో కూడా మీకు రిస్క్ ఉంటుంది, కానీ రిస్క్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. మీరు కనీసం ఒక 3 నుంచి 5 ఇయర్స్ పైన డ్యూరేషన్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటుంటే మీకు రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు మార్కెట్ ని ఎవ్రీడే వాచ్ చేస్తున్నారు అనుకోండి, మార్కెట్ లో అప్స్ అండ్ డౌన్స్ అనేది సహజమే కదా. ఒక రోజు మార్కెట్ పెరిగితే ఒక రోజు మార్కెట్ తగ్గుతుంది. అలానే మ్యూచువల్ ఫండ్స్, అలానే మీరు చేస్తున్న ఎస్ఐపిస్ కూడా, ఎన్ఏవి కూడా ఇంపాక్ట్ అవుతుంది. కానీ మీరు లాంగ్ టర్మ్ లో చూడండి, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం నిఫ్టీలోనో సెన్సెక్స్ లోనో ఇన్వెస్ట్ చేసామనుకోండి, నిఫ్టీలో సెన్సెక్స్ లో ఏముంటాయి? ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్, అలానే ఇండియాలో ఉన్న టాప్ 30 కంపెనీస్ ఉంటాయి, అవునా? సో ఇండియన్ గ్రోత్ మీద మనకి నమ్మకం ఉంటే మనం ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మనకి డీసెంట్ రిటర్న్సే వస్తాయి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మార్కెట్లో రిస్క్ ఉంది, కానీ లాంగ్ టర్మ్ లో అంత భయపడవలసిన అవసరం లేదు. ఈ విషయాన్ని కన్సిడర్ చేయండి. మీరు ఎస్ఐపి చేయాలనుకుంటున్నారు, ఏ ప్లాట్ఫామ్లో చేయాలి, ఎలా చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం. ఎస్ఐపి చేయడానికి మనకి 4 మెథడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఈజ్ డీమ్యాట్ అకౌంట్. డీమ్యాట్ అకౌంట్ మీరు బ్యాంక్తోనూ ఓపెన్ చేయొచ్చు, లేదా మీకు జీరోదా, అలానే గ్రో, ఏంజల్ వన్ ఇలాంటి వాళ్ళ దగ్గర మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని త్రూ డీమ్యాట్ అకౌంట్ మనం ఎస్ఐపిస్ చేయొచ్చు. అలానే సెకండ్ ప్లాట్ఫామ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్. మీ ఫ్రెండ్స్ లో కానీ మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరన్నా ఉంటే మీరు వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మీకు ఎస్ఐపిస్ చేయడానికి హెల్ప్ చేస్తారు. నెంబర్ 3, మీ బ్యాంక్ అకౌంట్. మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీరు ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు. దానికి మీ బ్యాంకుని మీరు అప్రోచ్ అయ్యి, అక్కడ మీకు బ్యాంక్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు మీకు ఎస్ఐపి స్టార్ట్ చేయడం కోసం ఏ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలి అనే డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇక్కడ మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ అప్రోచ్ అయినప్పుడు మీకు డైరెక్ట్ ఫండ్స్ అలాగే రెగ్యులర్ ఫండ్స్ 2 ఆప్షన్స్ ఉంటాయండి. రెగ్యులర్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది. మనం డీటెయిల్డ్ గా దీని గురించి నెక్స్ట్ పాయింట్ లో డిస్కస్ చేసుకుందాం. ఈ రెండింటికి ఎక్స్పెన్స్ రేషియో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీరు వీలున్నంత వరకు డైరెక్ట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మీ రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. మనకి 0.3% నుంచి 1.5% వరకు ఎక్స్పెన్స్ రేషియోలో డిఫరెన్స్ ఉంటుంది. మనకి 0.3%, 0.5% కదా అని అనిపిస్తుంది, కానీ లాంగ్ టర్మ్ లో అది ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది మనం వచ్చే పాయింట్స్ లో డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. అలానే నాకు వచ్చిన కొన్ని కామెంట్స్ లో యూపీఐ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడిగారండి. అది మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొన్ని జెన్యూన్ యూపీఐస్ ఉన్నా మనం ఈ ఫండ్స్ లాంగ్ టర్మ్ కోసం అని అనుకుంటున్నాం కాబట్టి, మనం చేస్తున్న ఎస్ఐపిస్ లాంగర్ డ్యూరేషన్ కోసం అని అనుకుంటున్నాం కాబట్టి, మీరు యూపీఐ ద్వారా ఎస్ఐపి చేయదలుచుకుంటే మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఫోర్త్ ప్లాట్ఫామ్ ఈజ్ ఏఎంసి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. మీరు ఏ ఫండ్ లో అయితే ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారో ఆ ఫండ్ వెబ్సైట్ కి మీరు డైరెక్ట్ గా వెళ్ళి మీరు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అందులో చేసుకోవచ్చు. కానీ ఇది కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్ అండి. ఎందుకంటే మీరు ఒక 4 ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, మీరు 4 వెబ్సైట్స్కి వెళ్ళి అక్కడ మీరు ఇన్వెస్ట్ చేసుకొని వాటికి పాస్వర్డ్స్ క్రియేట్ చేసుకొని
కొంచెం ప్రాసెస్ డిఫికల్ట్గా ఉంటుంది. కానీ మీరు డైరెక్ట్గా ఏఎంసీతోనే ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మీరు ఏఎంసీ వెబ్సైట్ నుంచి మీ ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేసుకోవచ్చు. మనం డిస్కస్ చేసుకున్న 4 ప్లాట్ఫామ్స్లో ఏ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే మీరు త్రూ ఏఎంసీ కానీ అలాగే యూపీఐస్ ద్వారా కానీ అంటే డైరెక్ట్గా త్రూ వెబ్సైట్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే అది కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్ అండి. త్రూ ఆన్లైన్ మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి అనుకుంటే మనకి డీమ్యాట్ అకౌంట్ ద్వారా చేసుకోవటం ఇస్ ద బెస్ట్ మెథడ్. ఏ డీమ్యాట్ అకౌంట్ అయినా మీకు డైరెక్ట్ ఫండ్ ఆఫర్ చేయట్లేదు, రెగ్యులర్ ఫండ్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు అనుకుంటే ఆ డీమ్యాట్ అకౌంట్ ద్వారా ఇన్వెస్ట్ చేయకపోవటమే బెటర్. చాలా డీమ్యాట్ అకౌంట్స్ లైక్ జీరోదా లాంటివి, గ్రో లాంటివి, ఏంజల్ వన్ లాంటివి ఇంకా చాలా డీమ్యాట్ అకౌంట్స్ మీకు డైరెక్ట్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్నాయి కనుక మీరు అది చూస్ చేసుకుంటే బెటర్. కాదు మీకు ఏ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియటం లేదు అనుకున్న పక్షంలో మీరు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తే వాళ్ళు మీకు ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తారు, మీకు మంచి ఫండ్స్ సజెస్ట్ చేస్తారు. వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి మోస్ట్లీ వాళ్ళు డైరెక్ట్ ఫండ్స్ మీకు సజెస్ట్ చేయరు, రెగ్యులర్ ఫండ్స్ ద్వారా వెళ్ళాలి. మీరు ఒకసారి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఏ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. అలాగే ఎన్ని ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అన్నది కూడా మీరు డిసైడ్ చేసుకోవాలి. డైవర్సిఫై చేసి డిఫరెంట్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి మీరు ఒక 10 ఫండ్స్ 15 ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటే అది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అది మంచి పద్ధతి కూడా కాదు. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు 3 ఫండ్స్ నుంచి 5 ఫండ్స్ కి లిమిట్ చేసుకోండి. అది కూడా 5 స్టార్ రేటింగ్ ఉన్న ఫండ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఈ 5 స్టార్ రేటింగ్ ఉన్న ఫండ్స్ అలాగే వాటి ప్రీవియస్ పర్ఫార్మెన్స్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఈ ఫండ్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయి ఈ డీటెయిల్స్ మనం ఎక్కడ చూడాలి అంటే మనకి మనీ కంట్రోల్ లాంటి వెబ్సైట్స్ లో ఈ డీటెయిల్స్ దొరుకుతాయండి. అలాగే వాల్యూ రీసెర్చ్ లాంటి వెబ్సైట్స్ లో ఇక్కడున్న లిస్ట్ లో ఉన్న ఏ వెబ్సైట్ లోకి వెళ్ళైనా మీరు ఈ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. లేదా మీరు ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఇండెక్స్ ఫండ్స్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం పెద్దగా దాని గురించి ఆలోచించక్కర్లేదు. మనం లాంగర్ డ్యూరేషన్ కి హోల్డ్ చేస్తాం కాబట్టి ఇండెక్స్ ఫండ్స్ లో అంటే నిఫ్టీలో సెన్సెక్స్ లో ఉండేవన్నీ టాప్ 50 కంపెనీస్ అండ్ టాప్ 30 కంపెనీస్ కాబట్టి ఈ టాప్ 50 టాప్ 30 వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బట్టి అందులో మీకు కొన్ని కంపెనీస్ యాడ్ అవుతూ ఉంటాయి. అలాగే పర్ఫార్మ్ చేయని కంపెనీస్ అందులో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో మనం పెద్దగా అందులో ఆలోచించడానికి ఏముండదండి. మనం లాంగర్ డ్యూరేషన్ కి ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్ గా మనం ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి చేసేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎన్ఏవి, నెట్ అసెట్ వాల్యూ. నెట్ అసెట్ వాల్యూ అంటే ఏంటి, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అన్నది నేను వేరే వీడియోలో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ మీరు ఎన్ఏవి అంటే ఏంటి అనే డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఈ ఎన్ఏవి తక్కువ ఉంటే బెటరా ఎక్కువ ఉంటే బెటరా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్ ఎన్ఏవి 40 రూపీస్ ఉంది, మరొక ఫండ్ లో ఎన్ఏవి సే ఫర్ ఎగ్జాంపుల్ 80 రూపీస్ ఉంది అని అనుకుందాం. చాలా మంది అనుకునే మిస్టేక్ ఏంటంటే ఎన్ఏవి తక్కువగా ఉంటే మనకి రిటర్న్స్ ఎక్కువగా వస్తాయి అని. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయి అనుకోండి. మీరు ఒక మొబైల్ షాప్ పెట్టుకుంటే అంటే మొబైల్స్ సెల్ చేసే షాప్ పెట్టుకుంటే మీకు 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అక్కడ మీకు 30% రిటర్న్ వస్తుంది. అలానే మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఏంటంటే మొబైల్ యాక్సెసరీస్ దొరికే షాప్ పెట్టుకుంటే మీకు ఒక 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అక్కడ మీకు ఒక 20% రిటర్న్ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీ దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయి కాబట్టి 5 మొబైల్ యాక్సెసరీ షాప్స్ పెట్టుకుంటే మీకు బెటర్ రిటర్న్ వస్తుందా, లేకపోతే ఒక్క మొబైల్ షాప్ పెట్టి 30% రిటర్న్ వస్తే మీకు బెటర్ రిటర్న్ వస్తుందా? మీరు అక్కడ ఎంత ఇన్వెస్ట్ చేశారో అని కాదు, మీరు 5 షాప్స్ పెట్టినా మీకు వచ్చే రిటర్న్ 20% కదా. సో మీరు 5 షాపులు పెట్టినా మొబైల్ యాక్సెసరీ షాప్ లో మీకు వచ్చే రిటర్న్ 20% అంటే 10 లక్షల మీద 2 లక్షలే మీకు రిటర్న్ వస్తుంది. ఇక్కడ మీరు పెట్టింది ఒక్క షాపే అయినా కూడా మీకు 30% కాబట్టి 3 లక్షల రూపాయలు మీకు రిటర్న్ వస్తుంది. ఎగ్జాక్ట్ గా ఇదే మన ఎన్ఏవి విషయంలో కూడా అండి. ఎన్ఏవి అమౌంట్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అన్న దాంతో మనకు సంబంధం లేదు. రిటర్న్ బెటర్ గా ఎక్కడొస్తుంది, ఏది బాగా పర్ఫామ్ చేస్తుంది అన్నది మాత్రమే మనకి ఇంపార్టెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 లాక్ రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారనుకోండి, మీరు 40 రూపీస్ ఉన్న ఎన్ఏవిలో పెట్టారనుకోండి మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. అదే 80 రూపీస్ ఉన్న దాంట్లో పెట్టారనుకోండి మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ తక్కువ వస్తాయి. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంపార్టెంట్ కాదు కదా, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ ఇంపార్టెంట్. మీరు ఇన్వెస్ట్ చేసిన 1,00,000 రూపాయల మీద ఈ రెండిట్లో ఏది బాగా పర్ఫామ్ చేస్తే అక్కడ మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో మనం ఇన్వెస్ట్ చేయవలసింది మనకి ఎక్కడ బెటర్ రిటర్న్స్ వస్తాయో అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి.
వాల్యూ ఆఫ్ ద ఎన్ఏవిని బట్టి కాదు. ఎస్ఐపిస్ విషయంలో మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ మనకి లంసంలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ వస్తాయా, లేదా చిన్న చిన్న అమౌంట్స్ కింద మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి బెటర్ రిటర్న్స్ వస్తాయా అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం లంసమ్ గా ఒకేసారి ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో ఎన్ఏవి వాల్యూ ఎక్కువగా ఉందనుకోండి, అంటే మనం చాలా హయ్యర్ ప్రైస్ లో కొంటున్నట్టు అవుతుంది. అదే ఎన్ఏవి వాల్యూ చాలా తక్కువగా ఉందనుకోండి, అంటే మనం మంచి ప్రైస్ లో ఎంటర్ అవుతున్నట్టు అవుతుంది. కానీ ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ ప్రైస్ మూమెంట్ లో మనకి పెద్ద అడ్వాంటేజ్ ఉండదు కదా. ఎప్పుడైనా సరే మనం ఎన్ని ఎక్కువ సార్లు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మన ఎన్ఏవి అంత యావరేజ్ అవుతుంది. మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ మనం చేయటం వల్ల, డిఫరెంట్ టైమింగ్స్ లో మనకు చేయటం వల్ల మన ఎన్ఏవి వాల్యూ యావరేజ్ అవుతుంది. మన రిటర్న్స్ ఎప్పుడు బెటర్ గా ఉంటాయి. నా సజెషన్ అయితే మంత్లీ ఒక్కసారి మనం ఎస్ఐపి చేసుకుంటే అది మనకి లాంగర్ డ్యూరేషన్ లో చక్కటి ఎన్ఏవి యావరేజ్ వస్తుంది. అలానే మీ దగ్గర ఎప్పుడైనా లంసమ్ అమౌంట్ ఉన్నప్పుడు దాన్ని కూడా మీరు ఒక 4 పార్ట్స్ గానో 5 పార్ట్స్ గానో డివైడ్ చేసుకొని డిఫరెంట్ డ్యూరేషన్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయటం వల్ల మీకు మంచి యావరేజ్ వస్తుంది. అలానే మనకి ఒక్కొక్కసారి మార్కెట్ ఆపర్చునిటీస్ ఇస్తుందండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రంప్ అండ్ యుఎస్ ఇష్యూస్ వల్ల మార్కెట్ చాలా వొలటైల్ గా ఉంది, మార్కెట్ చాలా తగ్గింది. సో ఎప్పుడైనా మనకి మార్కెట్ లో మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మన దగ్గర లంసమ్ అమౌంట్ ఉంటే మనం ఆ అమౌంట్ ని ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మన రిటర్న్స్ బెటర్ గా ఉంటాయి. అలానే మన దగ్గర లంసమ్ అమౌంట్ లేకపోయినా మనం రెగ్యులర్ గా చేసే ఎస్ఐపిస్ తో పాటు అలా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మనం కాస్త ఎక్స్ట్రా అమౌంట్ ని మనం ఇన్వెస్ట్ చేయగలిగాం అనుకోండి, మన యావరేజ్ బెటర్ అవుతుంది, మన రిటర్న్స్ కూడా చాలా బెటర్ గా ఉంటాయి. ఎస్ఐపిస్ విషయంలో మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్ పాయింట్ ఇస్ ఎక్స్పెన్స్ రేషియో. ఈ ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి? మన మ్యూచువల్ ఫండ్స్ అన్ని మేనేజ్ చేయడానికి ఫండ్ మేనేజర్స్ ఉంటారు. వాళ్లే ఆ పర్టికులర్ ఫండ్ లో ఏ స్టాక్ కొనాలి, ఏ స్టాక్ అమ్మాలి, ఏ టైంలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్టాక్స్ కొనాలి, ఇవన్నీ మేనేజ్ చేసేది వాళ్లే కదా. సో ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నందుకు దానికంటూ ఒక ఎక్స్పెన్స్ ఉంటుంది కదా, దాన్నే ఎక్స్పెన్స్ రేషియో అంటారు. అంటే మన ఫండ్ వాళ్ళు మేనేజ్ చేస్తున్నందుకు మనం పే చేస్తున్న చార్జెస్ అన్నమాట ఎక్స్పెన్స్ రేషియో. సో ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది సే ఫర్ ఎగ్జాంపుల్ 1.5% ఉందనుకోండి, ఆ 1.5% మనకున్న ఫండ్ వాల్యూ మీద సంవత్సరానికి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తారు అని మనలో చాలా మంది అనుకుంటాం. కాదండి, అది అలా క్యాలిక్యులేట్ అవ్వదు. ఎక్స్పెన్స్ రేషియో అనేది డైలీ బేసిస్ మీద క్యాలిక్యులేట్ అవుతుంది. దట్ మీన్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, ఒక్క రోజులో మీకు ఒక 1% ఫండ్ వాల్యూ ఇంక్రీజ్ అయింది అనుకుందాం. అంటే ఏంటి? ₹1,01,000 అయింది. దాని మీద 1.5% ఛార్జ్ అవుతుంది డివైడెడ్ బై 365 డేస్. అంటే మీకు ఆల్మోస్ట్ ₹4.15 ఆ రోజుకి ఎక్స్పెన్స్ రేషియో అయింది అని అర్థం. అదే సే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ డే 0.5% మీ ఫండ్ వాల్యూ తగ్గింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ 1,01,000 లోంచి సే ₹500 తీసేస్తే ₹1,05,000 వాల్యూ కదా, దట్ ఇంటూ 1.5% డివైడెడ్ బై 365 డేస్ అంటే ₹4.13 అవుతుంది. సో ఆ రోజుకి ఎక్స్పెన్స్ రేషియో ₹4.13 అనమాట. సో ఇలా ఎక్స్పెన్స్ రేషియో అనేది డైలీ బేసిస్ మీద క్యాలిక్యులేట్ అవుతుంది. సో మనం ఏ రోజన్నా ఆ రోజు ఎన్ఏవి ఎంత ఉంది అని మనం చూసుకుంటే ఈ ఎక్స్పెన్స్ రేషియో ఆటోమేటిక్ గా మన ఎన్ఏవిలో నుంచి మైనస్ చేసి బ్యాలెన్స్ అని మాత్రమే మనకి ఎన్ఏవి కింద చూపిస్తారు. ఇది ఆటోమేటిక్ ప్రాసెస్ అండి. అలానే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ప్రో రేటా బేసిస్ మీద క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి మీరు ఎంతకాలం ఇన్వెస్టెడ్ గా ఉంటారో మీకు ఆ డ్యూరేషన్ కి మాత్రమే ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది 0.5% డిఫరెన్స్ ఉన్నా కూడా మనకి లాంగర్ డ్యూరేషన్ లో చాలా డిఫరెన్స్ వస్తుందండి. 0.5% కదా అని అనిపిస్తుంది, కానీ అది లాక్స్ లో మనకి డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ లో చూపిస్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ రమేష్, సురేష్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు చెరొక 1 crore ఇన్వెస్ట్ చేశారు 15-15-15 రూల్ ప్రకారం. అంటే ₹15,000 ఎస్ఐపి పర్ మంత్ చేస్తూ 15 years పాటు 15% సిఏజిఆర్ వచ్చేలాగా ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు అని అనుకుందాం. ఇద్దరు డిఫరెంట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశారు. రమేష్ ఇన్వెస్ట్ చేసిన ఫండ్ లో అతని ఎక్స్పెన్స్ రేషియో 1% ఉంది అని అనుకుందాం. సురేష్ ఇన్వెస్ట్ చేసిన ఫండ్ లో తన ఎక్స్పెన్స్ రేషియో 1.5% ఉంది అని అనుకుందాం. మనకి చూడటానికి 0.5% లానే ఉంది కదా. మీకు 15 years కంప్లీట్ అయినప్పటికీ 1% ఎక్స్పెన్స్ రేషియో ఉన్న రమేష్ అకౌంట్ లో ₹96,59,000 ఉంటాయి. అయితే సురేష్ దగ్గర ₹87,52,000 మాత్రమే ఉంటాయి.
వీళ్ళిద్దరికీ వచ్చిన రిటర్న్స్ లో 9 lakh రూపీస్ డిఫరెన్స్ ఉంది. అదేంటది 0.5% కదా ఎక్స్పెన్స్ రేషియో డిఫరెన్స్ అని మనకు అనిపిస్తుంది కదా. కానీ ఎక్స్పెన్స్ రేషియో కూడా మీకు కాంపౌండ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు 9 లక్షల రూపాయలు డిఫరెన్స్ వచ్చింది. సో 0.5% కదా అని అనుకోవద్దు. ఎక్స్పెన్స్ రేషియో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉందో అక్కడ మనం చూసి ఇన్వెస్ట్ చేసుకోవాలి. మనం ఎస్ఐపిస్ లో తెలుసుకోవాల్సిన నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మ్యూచువల్ ఫండ్స్ లో డైరెక్ట్ ఫండ్స్ అండ్ రెగ్యులర్ ఫండ్స్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి. మనం స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో ఒకసారి మాట్లాడుకున్నాం కదా. డైరెక్ట్ ఫండ్స్ అనేవి మనం డైరెక్ట్ గా ఏఎంసీ దగ్గర నుంచి కొనుక్కున్న, కొన్ని డీమ్యాట్ అకౌంట్స్ ద్వారా కొనుక్కున్న మనం ఫండ్ ని డైరెక్ట్ గా తీసుకోవచ్చు. అదే మనం డిస్ట్రిబ్యూటర్ ద్వారా కానీ, ఏజెంట్ ద్వారా కానీ, యూపీఐ యాప్స్ ద్వారా కానీ వెళ్తే వాళ్ళు మనకి డైరెక్ట్ ఫండ్స్ ఆఫర్ చేయరు కాబట్టి రెగ్యులర్ ఫండ్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి. డైరెక్ట్ ఫండ్స్ కి రెగ్యులర్ ఫండ్స్ కి మనకి 0.3% దగ్గర నుంచి 1.5% వరకు ఎక్స్పెన్స్ రేషియోలో డిఫరెన్స్ ఉంటుందండి. మనం ప్రీవియస్ పాయింట్ లో అనుకున్నాం కదా, జస్ట్ 0.5% డిఫరెన్స్ ఉండటం వల్ల మనం ఒకటే ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మన రిటర్న్స్ ఎలా డిఫర్ అవుతాయి అని. సో ఇక్కడ కూడా మనకి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల మనకి ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల మనకి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది. సో మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని డైరెక్ట్ ఫండ్స్ లోనే ఉండాలా అంటే మనం ఏ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలో మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుండి మనం అనాలిసిస్ చేసుకోగలిగి మనమే ఇన్వెస్ట్ చేసుకోగలిగితే డైరెక్ట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయటమే కరెక్ట్ అండి. ఫండ్ ఒకటే అయినా డైరెక్ట్ ఫండ్ లో మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. అదే మనకి ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియనప్పుడు మనం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికైనా వెళ్ళొచ్చు, లేదా బ్యాంక్కి వెళ్తే అక్కడ మ్యూచువల్ ఫండ్ ఏజెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళు మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు రెగ్యులర్ ఫండ్స్ ని మనకి సజెస్ట్ చేస్తారు. అందులో మనకి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది. మనం ముందుగానే అనుకున్నట్టు మనకి ఎలాంటి ఫండ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఫండ్స్ లో అయితే మనకి బెటర్ రిటర్న్స్ వస్తాయి అనే అండర్స్టాండింగ్ మనకి లేనప్పుడు ఆ 0.5% మనం ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ రేషియో పే చేసి మన మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ మీద, ఏజెంట్స్ మీద డిపెండ్ అవడమే బెటర్ అవుతుందండి. ఎస్ఐపిస్ రిలేటెడ్ గా మీ డౌట్స్ క్లారిఫై అయినాయి అని అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. I'll see you again. Bye bye.